సీఎం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించాలని ఓటేశాను. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడండి? ఈరోజు రాష్ట్రంలో చాలా జరుగుతున్నా కానీ మీ టైప్ ఆఫ్ రియాక్షన్ చూడాలని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. రేపో మాపో మీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మిమ్మల్ని ప్రశ్నించబోయే ముందు మీరే ఈ సమస్యల పట్ల రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది. రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి. రీసెంట్గా సుగాలి ప్రీతి మీద వచ్చిన అప్డేట్ కావచ్చు, ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఎంత కష్టపడి ఉన్నాం, కిరణ్ రాయల్ ఇష్యూ కావచ్చు, మిర్చి ఫార్మర్స్ ఇష్యూస్ కావచ్చు, వీటిపై ఎక్కడ కూడా మీ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లేదు. సో జనాలందరూ మీ టైప్ ఆఫ్ రియాక్షన్ చూడాలి అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ కాబట్టి. కంటిన్యూ అయితే జనసేన గ్రాఫ్ పడిపోవడం ఖాయమండి. ఎందుకంటే రిఫరెన్స్గా జగన్ గారిని మీరు తీసుకోండి. ఆయన అధికారంలో ఉండగా చాలా విషయాల పట్ల ఆయన రియాక్షన్ చూపించలేదు. అంతెందుకు, సొంత టీం మంత్రులే కొన్ని విషయాల్లో తప్పు జరిగినప్పుడు ఆయన రియాక్ట్ అవ్వలేదు. అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన మీద తీసుకున్న రియాక్షన్ ఏంటి? ఇంకో మంత్రి వీడియో కాల్లో దొరికిపోతే ఆయన పట్ల తీసుకున్న రియాక్షన్ ఏంటి? ఇలా ఆయన రూలింగ్లో ఉండగానే చాలా విషయాలు జరిగాయి. ఆయన రియాక్షన్ కోసం జనాలు ఎదురు చూశారు, రియాక్ట్ అవ్వలేదు. అసలు మంత్రులు ఎటువంటి వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉంది అందరికీ తెలుసు. అలాంటప్పుడు భుజాల మీద చేయేసి ఇతను సౌమ్యుడు, చాలా మంచివాడు, ఇతన్ని గెలిపించండి అని ప్రమోట్ చేయడం, పబ్లిక్ మీటింగ్లో తన స్థాయిని కూడా తగ్గించుకునేలాగా ఎదుట పొలిటికల్ లీడర్ పిల్లల గురించి మాట్లాడడం, ఇవన్నీ 151 సీట్ల నుంచి 11కి తీసుకొచ్చేసింది. అలాంటప్పుడు 21 నుంచి 1కి రావడానికి ప్రజలకి ఉచిత పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్, నథింగ్. అంతకు మించి వాళ్ళకి కావాల్సింది భరోసా, మీరు రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నారన్న నమ్మకం. ఈ రోజున మీరు కూడా సేమ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి రియాక్షన్ లేకుండా ఎలా ఉండగలిగారో మీరు కూడా చాలా విషయాలు జరుగుతున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు.